గైస్, థంబ్‌నెయిల్ చూసి వచ్చిన వాళ్ళకు అసలు ఏం జరిగింది, ఏం అయింది నిన్న మొత్తం, ఆ డే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా సాగింది, ఎస్పెషల్లీ మన మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలు ఈ తెలంగాణలో ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం గైస్. నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు జస్ట్ వెయిట్ చేసుకుంటా కూర్చున్నాం. ఓన్లీ ఏంటంటే టికెట్స్ ఓపెన్ అయితే ప్రీమియర్ షోకి టికెట్స్ ఓపెన్ అయితే, ఎందుకంటే అటు ఆంధ్రాలో ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ కాల్ చేసి టికెట్స్ కూడా తీసేసుకుందాం మేము, మాకు ఆల్రెడీ వచ్చేసినాయి అని క్లియర్ కట్ గా చెప్పారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అయింది, అసలు రీజన్ ఏంది, ఈ ప్రాబ్లం అయిందా లేకుంటే జస్ట్ ప్రాబ్లం అని ఒకటి క్రియేట్ చేశారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మూవీ లవర్స్ అండ్ మన ప్రభాస్ ఫ్యాన్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ గట్టి గుద్దండి, షో సమ్ లవ్. గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే, జియో అనేది 100% పాస్ అయింది, కానీ ఓన్లీ అఫీషియల్ గా 9th నుంచే పాస్ అయింది జియో. ఇది టీమ్ కి అందరికి తెలిసే ఉంటది ముందు. సో గైస్, ప్రీమియర్ షోస్ అనేది ఆంధ్రాలో ఖచ్చితంగా పడాలి, ఎందుకంటే అక్కడ హైక్స్ అనేటివి ఆల్రెడీ వచ్చేసాయి. అక్కడ జియో ఆల్రెడీ హైక్స్ కి ప్రీమియర్స్ కి అట్ ద సేమ్ టైం 10 days ఫెస్టివల్ టైం కోసం అనేది క్లియర్ కట్ గా పాస్ అయింది. కానీ ఇక్కడ ఓన్లీ 9th నుంచే పాస్ అయినట్టు మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకు, ఎలా అని అడిగితే, రాత్రి 11 వరకు కూర్చొని టికెట్స్ అసలు వస్తాయా రావా అని చాలా మంది ఎస్పెషల్లీ మన ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని పాపం చూడలేకపోయాము. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నంత ఇంకెవ్వరు వెయిట్ చేయలే. ఇక టీమ్ మిస్టేకా, అట్లీస్ట్ ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎక్కడ కానీ ఒక ట్వీట్ అనే పెట్టి ప్రీమియర్స్ ఉంటాయా ఉండయా అని వెయిట్ చేయించి గైస్ 11 o'clock తర్వాత టికెట్స్ అనేది ప్రీమియర్ షోస్ అని పెట్టారు. కానీ ఇక్కడ మెయిన్ గమనించాల్సిన థింగ్ ఏంటంటే, ప్రీమియర్స్ కి మాత్రము మీరు గమనిస్తే నార్మల్ టికెట్ ప్రైసింగ్ ఉండే. అట్ ద సేమ్ టైం ఆ ప్రీమియర్స్ ఓపెన్ చేసినప్పుడు తెలంగాణలో ఓన్లీ సర్టెన్ కొన్ని షోస్ 11 తర్వాతనే ఓపెన్ చేశారు. ఎందుకు, 11 ముందు కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉండే, కానీ అక్కడ క్లియర్ కట్ గా జియో అనేది 9th నుంచే ఎన్హాన్స్డ్ రేట్స్ కి పాస్ అయింది. 8th కి పెడితే నార్మల్ రేట్స్ తోనే పెట్టాల్సి వస్తుంది, అది యాజ్ పర్ రూల్. సో వీళ్ళు యాజ్ పర్ రూల్ ఫాలో అయ్యి నార్మల్ రేట్స్ పెడితే వీళ్ళకు ప్రొడక్షన్ కి లాస్ వస్తుందని వాళ్ళకు ఒక ఈ భయం ఉండే. సో కాబట్టి 9th నుంచే అఫీషియల్ గా రిలీజ్ చేద్దాం మన తెలంగాణలో, అప్పటి వరకు సినిమా ప్రీమియర్స్ అనేది వెయ్యొద్దనే ఒక గట్టి దాంతో కూర్చొని ఉండే. కానీ ఇక్కడ ఏమైందంటే, విమల్ థియేటర్ లో మన విధ్వంసం జరిగింది ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోయారు, వాళ్ళు తట్టుకోలేకపోయారు, వాళ్ళు ఆగలేకపోయారు. వాళ్ళ ఫేవరెట్ హీరో రెబెల్ స్టార్ ని చూడాలని ఆసక్తికరంగా వెయిట్ చేశారు. కానీ అది కుదరలేకపోతుంది, అది కాలేకపోతుంది అని జియో ఇప్పుడు పాస్ అవుతుంది, జియో అప్పుడు పాస్ అవుతుంది, జియో ఇప్పుడు పాస్ అవుతుంది అని. నా వరకైతే గైస్, జియో ఎప్పుడు పాస్ అయిపోయింది. ప్రీమియర్స్ కి అసలు వాళ్ళు హైక్స్ ఇవ్వలేదు, ప్రీమియర్స్ కి అసలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇన్ కేస్ ప్రీమియర్స్ వేస్తే నార్మల్ టికెట్ ప్రైసింగ్ కే ఇవాళ, హైక్స్ అనేది ఓన్లీ 9th నుంచే ఇచ్చారు, దాని తప్పించి లేదు. అటు ఆంధ్రాలో హైక్స్ ఇచ్చేసారు, ఆంధ్రాలో రన్ అయిపోతున్నాయి షోస్. ఇక్కడ వేస్తే మాత్రం నార్మల్ టికెట్ ప్రైసింగ్ వేస్తే వీళ్ళు లాసెస్ లో పడతారు అనే ఛాన్స్ తోని జస్ట్ ఏవో షోస్ ఆ విమల్ థియేటర్ లో జరిగిన సంఘటనకి జస్ట్ ఏవో కొద్ది షోస్ వేసుకుంటా వెళ్ళిపోయారు. అవి కూడా ఎన్ని షోస్ పడ్డాయో లేదో కానీ ఆన్లైన్ లో మాత్రం దొరికే టికెట్లు కూడా సరిగ్గా దొరకలేవు. ఆ 12 వరకు ఏదైతే షోస్ వేసేసి వ్రాపప్ చేసేసారు, ఇమ్మీడియట్ ప్రీమియర్ షోస్ కి నార్మల్ టికెట్ ప్రైసింగ్ పెట్టేసి నెక్స్ట్ డే ప్రైసింగ్ మాత్రం ఎన్హాన్స్డ్ రేట్స్ పెట్టేశారు. గైస్, నేను చెప్తుంది, నేను చూసింది ఇదంతా, ప్లస్ నేను తెలుసుకుంది కూడా ఇదంతా. ఐ మైట్ బి రాంగ్, నేను రాంగ్ కావచ్చు, ఇది జస్ట్ నా అజంప్షన్. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వరకు మాత్రం ఇది ఒక బ్లఫ్ జరిగింది, ఫ్యాన్స్ తోని బ్లఫ్ జరిగింది అని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం యాజ్ అ మూవీ లవర్, మన తెలంగాణలో నైజాంలో ఒక మూవీ లవర్ లాగా ఎంతో ఆసక్తికరంగా, ఎంతో అంటే ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా మార్నింగ్ నుంచి. అండ్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చూడలేకపోయినాను. వాళ్ళు పాపం ఎంత ఆసక్తికరంగా వాళ్ళ
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. ఎస్పెషల్లీ మీ ప్రొడక్షన్, ఎస్ మీకు ఎన్హాన్స్డ్ ప్రైసెస్ కావాలి, అట్ ద సేమ్ టైం మీ కాస్టింగ్ అనేది వెళ్ళాలి, టికెట్ ప్రైసింగ్ నార్మల్ ప్రైసింగ్ కాకుండా హై ప్రైసింగ్ తో వెళ్ళాలి. కానీ క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఇచ్చేస్తే ట్విట్టర్ హ్యాండిల్నో ఎక్కడన్నో ఇట్లా పలానా అనేది కాకుండా ఇలా వెయిట్ చేయించి, ఇలా సతాయించి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటికి తీయించి అలా చేయడం ఎంతవరకు న్యాయం? నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది గైస్. టీం వల్ల తప్పో ఇదో కాదు కానీ, ఎందుకంటే నాకు వచ్చిన క్లియర్ కట్ డౌట్ ఏంటంటే ప్రీమియర్స్ కి ప్రైసింగ్ తక్కువ పెట్టేసి ఇమీడియట్ గా నెక్స్ట్ డే నుంచి ఎన్హాన్స్ ప్రైజెస్ క్లియర్ కట్ గా, అంటే అక్కడ క్లియర్ గా అర్థమైపోయిందంటే పర్మిషన్ ఓన్లీ 9th నుంచి ఇచ్చారు. ఎన్హాన్స్ ప్రైజెస్ ప్రీమియర్స్ కి వేసుకుంటే వేసుకోండి, కానీ నార్మల్ టికెట్ ప్రైసింగ్ మీ రిలీజ్ డేట్ 9th నుంచే హైక్స్ పెట్టవచ్చు. 9th ముందు వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అసలు నార్మల్ టికెట్ ప్రైసింగ్ తోనే వెయ్యాలి అని ఒక క్లియర్ ఇండికేషన్ అనేది 100% కనబడ్డది. ఇక్కడ సఫర్ అయింది కంప్లీట్ మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. గైస్ ఒక్కటే చెప్తున్నా, ఇది ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రెబెల్ స్టార్ ప్రభాస్ మూవీ. ఆల్ ఇండియా పాన్ ఇండియా ప్రతి కార్నర్ లో చూస్తారు ప్రభాస్ అంటే. గైస్ ఇలాంటి స్టార్ ని పెట్టుకొని ప్రభాస్ కి కూడా తెలుసో లేదో ఏం జరిగిందో ఏమైందో, ఎందుకంటే ఉన్నాడో లేదో, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడో మనకు ఐడియా లేదు. బట్ ప్రభాస్ కి తెలిస్తే మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే తన ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ అయిందంటే తనకు డిసప్పాయింట్మెంట్ అయినట్టే. అండ్ నాకు మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయింది, ఎందుకంటే క్లియర్ గా ఒక గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది. ఎస్ నేను రైట్ ఉండొచ్చు, ఎస్ నేను రాంగ్ ఉండొచ్చు, నేను ఇది ఒక జస్ట్ ఒక అజంప్షన్ అని చెప్తున్నాను. గైజ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే మాత్రం నాకు ఎస్పెషలీ సినిమా చూసినప్పుడు ఫస్ట్ 10 minutes బాగానే స్టార్ట్ అయ్యి ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ వైబ్ అలాంగ్ విత్ ఫ్యాన్స్ థియేటర్ లో హమ్ చేసుకుంటూ, నాకు విన్నప్పుడు అంత ఎక్కలేదు సాంగ్ కానీ ఆ థియేటర్ లో మాత్రం మస్త్ అనిపించింది. ఆ విజువల్స్, ప్రభాస్ గెటప్, అట్ ద సేమ్ టైం డాన్స్ మూవ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ 10 minutes టు ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ వరకు. ఆ టైటిల్ కార్డ్ కూడా ఏదైతే పడ్డదో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క హీరోకి ఆ పాత సినిమావి అన్ని టైటిల్స్ వేసి ఫొటోస్ వేసి దానికి ఒక మ్యాషప్ లాగా తయారు చేసి వదులుతున్నారు. అది కూడా టెరిఫిక్. ఎస్పెషల్లీ దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం దద్దరిల్లింది థియేటర్ మాత్రం. గైస్ దాని తర్వాత ఇక లవ్ ట్రాక్, హీరోయిన్స్ ట్రాక్ ఇవన్నీ ఎంటర్ అవుతుంది. ఒక స్లో పేస్డ్ గా, అంటే ఇది ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ తీసిన ఫస్ట్ హాఫ్ లాగా కనబడ్డది ప్రభాస్ అపియరెన్స్, లుక్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇక మెయిన్ హైలైట్ ఫస్ట్ హాఫ్ కి వచ్చేస్తే ఆ ఫస్ట్ 10 minutes నాకు ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ నచ్చింది. తర్వాత ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్కడైతే స్టోరీ రివీల్ అవుతుందో, సంజయ్ ఇంట్రొడక్షన్ అవుతుందో, ఆ విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ ఇక సూపర్ అనిపించింది ఆ ప్రీ ఇంటర్వెల్. ఎస్ ఇక మనం ఒక దానికోసం కూర్చున్నాము. ఫస్ట్ హాఫ్ ఓకే సాఫీగా సాగిపోయింది, బాగానే ఉంది. కానీ ఇక సెకండ్ హాఫ్ ఎట్లయినా వీళ్ళందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళందరూ చెప్పారు సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుంది, లాస్ట్ 40 minutes టెర్రిఫిక్ ఉంటుంది, అది ఇదంటే ఇక మనం కూడా అట్లనే కూర్చున్నాం. ఇక వస్తుంది రాబోయ్ సెకండ్ హాఫ్ మాత్రం లేవట్ వదిలేస్తుంది అనేది క్లియర్ కట్ నాకు అర్థమైపోయింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే ఒక 15 minutes కామెడీ మాత్రం మస్త్ అనిపించింది. సింక్ ఉందా లేదా అనేది పక్కనే పెడితే థియేటర్ లో కూర్చున్నంతసేపు నవ్వినమా లేదా అనేది మాత్రం ఒక 15-20 minutes బాగా ప్రభాస్ సూపర్ చేసింది అనిపించింది. ఆ కామెడీ గీమిడీ అంతా బాగానే పెరిగింది ఆ ఇంట్లో ఇక కొద్దిగా ఏంటంటే అక్కడ నుంచి కొద్దిగా ల్యాగ్ అనిపించింది. అండ్ ఫైనల్ 20 minutes నాకైతే క్లైమాక్స్ మాత్రం నచ్చింది. ఆ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కొద్దిగా అక్కడిక్కడ ప్లేసెస్ లో కొద్దిగా డౌన్ అనిపించిన విఎఫ్ఎక్స్ మాత్రం నాకు నచ్చింది. అండ్ ఆ ఎపిసోడ్ అంతా నాకు 20 minutes వరకు బాగా అనిపించింది. అంటే ఒక విజువల్ వండర్ లాగా అనిపించింది. చూస్తూ కూర్చుండిపోయినాం అనే ఒక ఫీలింగ్ అయితే తెచ్చింది. గైస్ ఆల్ ఇన్ ఆల్ వీళ్ళు చేసిన హైప్ కి ఈ సినిమా రీచ్ అయిందంటే ఓకే అని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. బట్ గ్రేట్ కాదు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్స్ హై వీళ్ళు క్రియేట్ చేసినంత హై పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. నా వరకు మాత్రం ఈ మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూర్చొని ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా పోయి థియేటర్లో పోయి కూర్చొని చూస్తే పర్వాలేదు అనిపించింది సినిమా. సో మెయిన్ హైస్ వచ్చేసి పాటలు అంతగా ఎక్కలేదు. ఫస్ట్ పాట నాకు నచ్చింది, మిగతా పాటలు అంత ఎక్కలేవు. మెయిన్ హైస్ అంటే ఫస్ట్ 10 minutes ఇంట్రొడక్షన్ సాంగ్, ప్రీ ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ ఆన్, హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇక సెకండ్ హాఫ్ లో ప్రభాస్ యాక్టింగ్ ఒక 15 minutes
పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ 20 minutes నాకు నచ్చినాయి గైస్. ఇవి నాకు నచ్చినాయి. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపించింది, ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడో తీసిన ఫీలింగ్ అయితే కనబడ్డది. సీన్ కి ప్రభాస్ వేరియేషన్స్ కనబడుతుండే. సో దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారో ఈ తెలంగాణలో అయిన సంఘటన మనకు ఎంతవరకు కరెక్ట్, నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఇది నా అజంప్షన్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మై అజంప్షన్. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్. మీరేమనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీ రివ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న మన మూవీ లవర్స్ అండ్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.